నేనేమంట వేరే ఈ పాస్టర్ నా కొడుకులని జర ఇంకా జర గ్రో అయితా. ఈడు ఈ అడ్రస్ ఆడుంటే కూడా పోతా ఈడు. గురువు అవుతావా నువ్వు? వాడు ఇప్పుడు మాట్లాడే సబ్జెక్టే బరబర్ లేదు. ఇప్పుడు నేనేమంటుండా, ఇప్పుడు మా గ్రంథాల గురించి మాట్లాడుకున్న అవసరం నీకేం? నేను లాజికల్ గా మాట్లాడుతున్నా, మీరు లాజిక్ తప్పి మాట్లాడుతున్నావు కదన్నా నువ్వు. నువ్వు లాజికల్ గా మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, మా గ్రంథాల గురించి మాట్లాడడానికి రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? నువ్వు మతం మారినలాగా యేసయ్య మాట్లాడు. అన్నుల దేవతలు నీ నోటి నుండి రారదని బైబిల్లో నేను చూపిస్తా. అన్నిల దేవతల పేర్లు మీరు ఎత్తరాదరా? అన్ని సమానమే. మాకు మీలాగా ఒకటే పట్టుకొని వ్యతిరేకంగా గీడి గాను. బైబిల్ దేవుడు తన్ని బయటకు వాడేస్తాడు మిమ్మల్ని. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీ హెల్ప్ నాకు బేకైంది, నా హెల్ప్ నీకు బేకైంది. అట్లా అన్నావంటే బైబుల్ ఏమున్నది, బైబుల్ ఉన్నది ప్రకటిస్తుండ్రు అంతే. ఆ వీడియోలో ఏమంటని చెప్పు నువ్వు ప్రకటించుకో. నీకు ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పొచ్చు దానికి. ఇప్పుడు నేనేమంటున్నా, అది కాస్త వింటావా? వాడు అన్న మాటలు ఏమేమి అంటే, లింగము స్త్రీది పురుషుంది 2 రూపాయలు దాంట్లో కనిపిస్తున్నాయి అంటాడు. అది బూతు కదా? బూతు మరి ఏం బైబుల్ దీంట్లో చదువుకో. నువ్వు నన్ను అడిగితే నేనేంటి చెప్పుడు? ఏదంట్లే ఇప్పుడు నా బైబుల్ అయితే విమర్శిస్తావు, మరి నీవు దాంట్లో బుక్ లో చూసుకో కరెక్టా లేదా. ఇప్పుడు మాకేం దాంట్లో తెరువు 3వ అధ్యాయం 9వ వచనం ఏమిట్లా చదువు అంటావు. మరి చూసుకో. మరి దాంట్లో ఏమేమి ఉన్నది, ఆంజనేయుడు ఎట్లా పుట్టిండు, పంచపాండవులు ఎట్లా పుట్టిండు అన్ని చెప్పిండు చూడు. పంపించినారు. నేను చూసిన ఆ వీడియో గురించే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ వీడియో షేర్ చేసినావు అనుకో, బాగా నేను చూసిన చూసినా కానీ ఇప్పుడు దాని మీద నేను అడిగితే దానికి కౌంటర్ చెప్పేటంత దమ్ముండ నీకు ఉండదా? నాకుంటే నీకు నీకు ఇట్లా మాట్లాడుతుంది. నేను లేకపోతే ఎప్పుడో నేను కిందేసి ఇస్తుంది. నేను మాట్లాడుతుంది ఓడగొడతా. నేను మాట్లాడితే ఏం చేస్తావు అంటే రికార్డింగ్ పెట్టుకుంటావు. నీకు అభ్యాసం అయిపోయింది రికార్డింగ్. ఈయనకన్నా మీ కరుణాకర్ సుగుణగాడు పెడతాడు కదా, అతను పెడతాడు కదా, అతని డైలాగ్ అతన్ని నీవు పెద్ద బాస్ అనుకున్నావు. ఇప్పుడు జస్ట్ 5 minutes అనా? నువ్వేం ప్రశ్నలు అడుగుతావు చెప్పు, నేను ఆన్సర్ చెప్తా. నా ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ చెప్పు, అంతే చాలు. ఇక పాలతో మాట్లాడద్దు. సరే, ఆంజనేయుడు ఎట్లా పుట్టిండప్ప? ఆంజనేయుడా? సరే, నీకు ఆంజనేయుని గురించి నేను ఎప్పుడన్నా చెప్పినా నీకు? చెప్పు. మళ్ళా నీవు బైబిల్ గురించి ఒకటే చెప్తావని నీ గ్రంథం నుంచి చెప్పు. నీ తెలుసుకొని నాకు చెప్తే నా దాన్ని నేను అర్థం చేసుకుంటాను నేను. సరే, మరి ఆంజనేయుని చెప్పే హాస్పిటల్ వేరే ఉండదు. మరి దానికి కనెక్ట్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్తారు. వాళ్ళకి నీవు నేను కనెక్ట్ చేసింది నీకు, నీతోటి మాట్లాడేది నేను. నీవు నాకు పరిచయం ఉండవు. నిన్ను అన్ని నీ దగ్గర మాట్లాడతాను. వాళ్ళు ఎవరు మాట్లాడు నీకే? సరే, నేనేమంటా, ఆంజనేయుడు ఎట్లా పుట్టిండు ఇట్లా పుట్టిండు అంటే నేనేమి అనలేదు. నేను అనని మాటలు తీసుకొచ్చి చెప్తాడు కదా, వీడియోలో చెప్తాడు కదా. వాడు అంటాడు చూడు, కాస్త మాట్లాడే పద్ధతి మంచిగా నేర్చుకున్నా, నేను కూడా నేర్చుకుంటా ఇప్పటి నుండి నీ ద్వారా. ఎట్లా అంటే, ఒక మాట ఆడుతున్నామంటే, అరే వాడు అన్నని మాట నేను ఎట్లా అందురా అంటే అనిపించదా నీకు? ఎవరన్నా మాటలు ఇప్పుడు నేను అన్నని మాట నీవు నాకు అని చూపిస్తున్నావు అంటే అది అరే వాడు అనలేడు కదా, వాడికి ఎందుకందాం అన్నదాకన్నా రాదా? అంతగానం బైబుల్ పిచ్చి ఎక్కిపోయిందా నీకు? నాకు బైబిల్ పిచ్చి లేదు. నేను బైబిల్ చదవను అసలు. నేనేమంటున్నా, నేను అన్నని మాట నేను ఎప్పుడు అన్నా? మీ గుద్ద మీరు కడుకుంటారు. ఏమంటే మీ గుద్ద అట్లా పెట్టుకొని మట్టి గుద్ద తన గబ్బు కడుకోరు అంటావు. ఫస్ట్ మీరు కడతారు కదా ఫస్ట్. ఇప్పుడు మాట తప్పంటావు ఇది. ఫస్ట్ మీరు ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోర్రి, ఇంకోరికి చెప్తారు దాన్ని. ఇప్పుడు దాని సంగతి తీసుకొచ్చిన దాన్ని పడేసిన దాన్ని తీసుకొచ్చి దేశం ప్రజలు బేకంటే నువ్వు నీది తప్పు ఉంటే నీది బయట వేయలే, నాది తప్పు ఉంటే నాది బయట వేయలే. మేమేం ప్రచారం చేయకొచ్చినాం కదా. మరి మేమేనా ప్రచారం చేస్తున్నాం? ఎంతమందిని చూపిద్ది నేను? చూపి మళ్ళా చూపి.
ఎంతమందిని చూపి తాయితరం అయితరం చర్చలలో ఏదో ఒకటి ఎడిట్ చేసుకొని ఒక టీవీలో చూపి నాకు రియల్ చూపి కదా. రియల్ గానే చూపిస్తా. ఇప్పుడు రియల్ చూపి నాకు రియల్ చూపి. నీవు టీవీలో చూసి వద్దు, రియల్ చూపి. వస్తాడు రేపు మా ఇంటి పక్కలకు వస్తాడు వానికి మళ్ళీ రియల్ చూపిస్తే నువ్వు అంటే నేను అబద్ధం ఆడుతున్నాను నీకు అనుమానం ఉండదనా? ఎవరు ప్రచారం చేయకొచ్చింది అబద్ధం ఇంటికి ప్రకటనగా ఎవరి ధర్మం వాళ్ళు ప్రకటించుకునేది రాజ్యాంగం మనకు ఇచ్చింది. నీవు ప్రకటించుకోబేకైతే మా ధర్మంని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటా ఈ పాస్టర్ నా కొడుకులని జర్రండు ఇంకా జర గ్రో అయితా. ఈడు ఈ అడ్రస్ ఆడుంటే కూడా పోతా. ఈడు గురువు అవుతావా నువ్వు? వాడు ఇప్పుడు మాట్లాడే సబ్జెక్టే బరబర్ లేదు. ఇప్పుడు నేనేమంటుండా, ఇప్పుడు మా గ్రంథాల గురించి మాట్లాడుకున్న అవసరం నీకేం? నేను లాజికల్ గా మాట్లాడుతున్నా, మీరు లాజిక్ తప్పి మాట్లాడుతున్నావు కదన్నా నువ్వు. నువ్వు లాజికల్ గా మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, మా గ్రంథాల గురించి మాట్లాడడానికి రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? నువ్వు మతం మారినలాగా యేసయ్య మాట్లాడు. అన్నుల దేవతలని అన్నుల దేవతలు నీ నోటి నుండి రారదని బైబిల్లో నేను చూపిస్తా. అన్నిల దేవతల పేర్లు మీరు ఎత్తరాదరా? అన్ని సమానమే. మాకు మీలాగా ఒకటే పట్టుకొని వ్యతిరేకంగా ఈడు కాను. బైబిల్ దేవుడు తన్ని బయటకు వాడేస్తాడు మిమ్మల్ని. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీ హెల్ప్ నాకు బేకైంది, నా హెల్ప్ నీకు బేకైంది. అట్లా అన్నావంటే బైబిల్ దేవుడు తన్ని బయటకు వాడేస్తాడు. లూసిఫర్ నసోడిది మీదికెళ్ళి దుబ్బేసాడు. తన్ని పడేయాడు, నీవేసాడు బొక్క అతనికి. మన దేశంలో ఒకటే ధర్మంకి సంబంధపట్టింది. సర్వ ధర్మಗಳ సమానమైన తత్వాన్ని అనుభవించేది దేశం నమ్ముదు. మరి అట్లా నువ్వు సమానంగాను మన లింగం అట్లుండదు, బొంగం అట్లుండదు అంటే నన్ను సోది చెప్తున్నారు పాస్టర్ గారు. కూడా ఎవడంట? అదే మీరు మీ దానికి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిండు అతని. ఏమాసలు మేము ప్రచారం చేస్తున్నామా? శ్రీకృష్ణుడు దేవుడు రా నమ్మండి అంటున్నామా? మీరు ఇట్లా కోస్తే దానికి కారం పెట్టిండు అతని. మంటలేవా నీకే? ఆ కారం నా కొడుకు నంబర్ దొరకలే జరా. గడ నీ సుగుణ గారిని, లలిత్ కుమార్ని, ఇంకెవరెవరినో చెత్త పిల్ల గారిని, రాధా మనోహర్ గారిని అందరిని ఎడిట్ చేసుకొని మాట్లాడిండు మగ పిల్లగాడు. గట్లా మాట్లాడతారా? దొంగలు మాట్లాడినాక మాట్లాడతారు మీరంతా. ఎట్లన్నా కానీ ఇక రిలీజన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో పోయినావు నువ్వు. లేదు పోయలేదు నేను, కానీ నీవు పోయినావు. నువ్వు ఆడే మాటలు ఏం లాజికల్ గా లేవు. నేను చెప్తాను, నేను ఆడే మాటలు ఏం లాజికల్ గా లేవు. నువ్వు చెప్పు. నువ్వు ఆడే మాటలు ఎంత లూజ్ పాయింట్లు నేను చెప్పుదునా? ఇప్పుడు ఒకటి దేశం పెట్టుకో. వాడు హిందూ గ్రంథం గురించి, శివపురాణ గురించి మాట్లాడుతున్నాడు కదా.